आदाब नादरीन, आप देखते रहें हाईटेक टीवी न्यूज़ इंडिया। ज़िले संगारेड्डी से शेख अबू बकर, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर। नाजरीन, जैसा कि वार्ड नंबर 7 में बल्दी इंतखाबात की सरगर्मियों का आगाज़ हो चुका है, कांग्रेसी उम्मीदवार वंशी यादव ने आपने ये भी ऐलान किया है कि कांग्रेस पार्टी का टिकट इन्हीं को दिया जाएगा। हाईटेक टीवी न्यूज़ इंडिया के जरिए कहा, वंशी यादव ने नालसाबगड्डा से कलवाकुंटा जाने वाली रोड फॉर्मेशन का काम अपनी जानिब से करवाया है और इनके हमरा वार्ड नंबर 7 के हिंदू मुस्लिम नौजवानों को देखा गया है। इस मौके पर सीनियर सिटीजन रामलू और शेख मुजीब वंशी यादव ने हाईटेक टीवी न्यूज़ के जरिए क्या कहा, आइए सुनते और देखते हैं। हाईटेक टीवी न्यूज़ इंडिया, जिले संगारेड्डी से। आदाब नाजरीन, जैसा कि आप देखते रहे हाईटेक टीवी न्यूज़ इंडिया। ज़िले संगारेड्डी से वार्ड नंबर 7 कलवाकुंटा, यहाँ के कांग्रेस के होने वाले उम्मीदवार की हैसियत से आपको बीफाम आने वाला है और वंशी साहब यहाँ पर है और यहाँ के कलवाकुंटे के खदीमी कलवाकुंटे के तमाम यहाँ के सीनियर्स। और जैसा कि ये पुरानी जबकि कलवाकुंटा जब पैदा हुआ था, ये नालसाबगड्डा टू कलवाकुंटा रोड है और इस रोड को फार्मेशन की तरह आप यहाँ पे काम करवा रहे हैं। आइए हम उनसे इस ज़मीन में पूछते हैं कि क्या बात है और ये काम कराने की वजह क्या है, पूरी तफसीली हम इनसे बात करें। ये बराबर साहब, कई को बोले तो मैं 15 साल से सेवा कर रहा हूँ कलवाकुंटा के लिए, इसलिए कांग्रेस पार्टी के हमारा साहब जग्गा रेड्डी साहब हमारा नाम बोल दिए, काउंसलर वर्क कर लो। जैसा कि ये 10 साल के बाद अब फार्मेशन रोड हो रही और बेहतर काम हो रहा, आप ये रोड डाल के मतलब इलेक्शन आ रहा है बोल के ये आप रोड डाल रहे हैं, इलेक्शन के बाद भी आप पूरे पब्लिक के सेवा में जो है सो 24 అవర్స్ आप जो है सो అవైలబుల్ रह के काम करना चाहते। నేను ఇప్పుడు ఎలక్షన్స్ గురించి కాదు ఇది వర్క్ చేయడము, నేను ఇంతకుముందు ఊర్లో కూడా చాలా వర్కులు చేయించిన నేను పదవిలో లేకున్నా, కానీ ఇప్పుడు ఇది ప్రాబ్లం మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఇది ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఐఐటి వెళ్ళాలంటే చాలా దగ్గర దారి ఇది. ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల చాలా పబ్లిక్ చాలా మందికి బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఆల్రెడీ 96 लाख రూపీస్ శాంక్షన్ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఫండ్స్ క్యాన్సల్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ రీఓపెన్ ఒకవేళ మీరు గెలిస్తే ఈ పని రోడ్ పని మొత్తం సీసీ రోడ్తో సహా నాల్సాబ్గడ్డతో సహా మొత్తం ఆల్రెడీ చుమ్నాపూర్ ఐఐటికి పోయే వరకు మీరు బీటీ రోడ్ వేపిస్తారా? ఖచ్చితంగా వేపిస్తామండి. టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ రోడ్ చేపిస్తాం. ఓకే, ఎందుకంటే ఎన్నోసార్లు ఈ రోడ్ గురించి ఎన్నోసార్లు కౌన్సిల్లో కూడా ఈ మాట లేపినరు అందరికీ, చాలామందికి ఇంతకుముందు కూడా సోషల్ మీడియా పేపర్లో కూడా వచ్చింది. దయచేసి ఏమేమి మీరు వార్డ్ నెంబర్ 7కి వెళ్ళి ప్రజల కోసం చేయడానికి సిద్ధమవుతాం. వార్డ్ నెంబర్ 7కి నుంచి ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మాకు ఆల్రెడీ ఈ నాల్సాబ్గడ్డ టు కల్వకుంట పోయే వరకు ఎల్టీ లైన్ లేదు. మాకు దయచేసి మీరు ఎల్టీ లైన్ కూడా మీరు చేయాలని కోరుతున్నాం. ఖచ్చితంగా చేపిస్తామండి. ఓకే, ఇంకా ఏమైనా సేవల గురించి మీరు ప్రజల నడుమిట్లో ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ సార్ ఏం చెప్పాడంటే, మీరు వాగ్దానాలు ఇచ్చిరండి, వాగ్దానాలు నేను నెరవేరుస్తానని సార్ జగ్గారెడ్డి సార్ గారు చెప్పారు. అలాగే మేము వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఓకే, గవర్నమెంట్కి వెళ్ళి 6 హామీలు ఇచ్చినా కూడా ఆ పథకాల కోసం కూడా ఆల్రెడీ అమలు అవుతున్నాయి. అవి పథకాలు ఫ్రీ కరెంట్, 200 యూనిట్ల కరెంటు కానీ, గ్యాసు 500 గ్యాసు, ఇంకా చాలా పథకాలు అమలు జరుగుతున్నాయి. फाइबर का तो ये कलवाकुंटा से नालसाबगड्डे को जाने की रोड जो है ना, ज़माने से ख़राब थी. अब जो है सो हमारे कांग्रेस उम्मीदवार वंशी साहब जो है सो के सामने हम प्रपोज़ल रखे. वंशी साहब क्या बोले, जीतने के बाद नहीं, पहले मेरे जेब के पैसों से मैं काम करा देता हूँ, काम कराने के बाद ही तुम्हारे से वोट मांगता हूँ. पूरे और हमारे गांव में पूरे हिंदू मुस्लिम पूरे एक होके वंशी साहब को वोट दे रहे हैं. अल्हम्दुलिल्लाह फार्मेशन का काम नालसाबगड्डा टू कलवाकुंटे की रोड का ఫార్మేషన్ గా కామ్ హో చుకా. రామ్లు అంటే మీరు వంశీ గారి గురించి ఏమన్నా అంటున్నారా? సపోర్ట్ చేద్దాం. అచ్చా, ఈ రోడ్డు చేపిస్తున్నారు కదా, మీరు దీని గురించి ఏమంటారు? బడ్జెట్ ఉన్నప్పుడు చేపియాలి. మీకు మొత్తం వంశీ సార్ మీద మొత్తం నమ్మకం ఉందా? పనులు ఉన్నది చేపియాలి. ఓకే ఓకే.